కూడా ప్రేమ కవితలేనండి. నాకు తెలియదు కుర్రోడు ప్రేమ కవితలు తెస్తాడని. ఇక్కడ నేను యాక్చువల్గా ఎక్కువ సమాజం గురించి రాస్తుంటాను, ఫేస్బుక్లో రాస్తుంటాను. దానివల్ల చాలామంది స్పెషల్ గ్రూప్స్ ఉంటాయి, దళితులు, మహిళలు, మతాలు, వాళ్ళు వీళ్ళు కొంచెం కాంట్రవర్సీ అవుతాయి. కొంచెం ప్రశాంతంగా రాసుకుందామని కొన్ని ప్రేమ కవితలు రాశాను. వాటిల్లో కొన్ని చదువుతాను. ఫస్ట్ 2 లైన్స్ ఉండేవి 2-3 చదువుతాను. తర్వాత ప్రేమంటే 2 హృదయాలు ఒక్కటైపోవడం ఒక్కటే కాదు, ఈ ప్రపంచం 2 ముక్కలైపోవటం. ఒకటి ప్రేయసి, రెండోది మిగతాదంతా. దూరం అవుతానంటూ బెదిరించక బంగారం, దానివల్ల నేను కోల్పోయేది ఏమీ లేదు. ఉన్నప్పుడు నువ్వు నాలో సగం, లేకుండా పోతే నువ్వే సర్వం. ఇది నాకు అనిపించింది. ఒకసారి డబ్బున్నోళ్ళు ప్రేమను ఎలాగైనా ప్రదర్శించగలరు, చాలాసార్లు పొందగలరు. డబ్బులు లేనోడికి ప్రేమించే హృదయం ఎంతున్నా ప్రకటించే సౌకర్యం లేక, ప్రచారం దొరక్క చాలా ప్రేమగాథలు సమాధి అయిపోయి ఉంటాయి, వెలుగులోకి రాకుండా. దాని మీద రాసిందన్నమాట ఇది. తాజ్మహల్ నిర్మించే లోపే షాజహాన్ రాజ్యం కోల్పోయి ఉంటే అతడిని గొప్ప ప్రేమికుడిగా ఈ లోకం గుర్తించి ఉండేది కాదు. దేవదాసు మందుకు డబ్బు లేనంత నిరుపేద పాత్ర అయితే భగ్న ప్రేమని శరత్తు అంత బాగా చిత్రించగలిగేవాడు కాదు. ప్రేమించే మనసుండి ప్రకటించే సౌకర్యం, ప్రచారం దొరికే ఐశ్వర్యం లేక స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఎన్ని ప్రేమగాథలు చరిత్ర పెరట్లో పూడ్చబడ్డాయో. గుండె గదులలో కోటి ప్రేమజ్యోతులు వెలుగుతున్న సంప్రదాయం పరిచిన చీకట్లో ఎందరో మహాప్రేమికులు అంతర్ధానమైపోయారు. చేరాల్సిన చేతులు చేరే దారి తెలియక ఎన్ని ప్రేమ గులాబీలు వాడిపోయి రెక్కలుగా విడిపోయి మార్గమధ్యంలోనే మట్టిపాలైనవో. ఎన్ని తీయని ప్రేమ సందేశాలు మోసుకెళ్ళడానికి మేఘాలు దొరక్క, మోస్తున్న గుండె మరి మోయలేక ఆగేదాకా వేచి శాశ్వతంగా జరిగిపోయినవో. ఇది పెళ్ళైన కొత్తల్లో మా ఆవిడ కోసం రాశానండి. అతనిలాగా కాకుండా నేను కొంచెం, అంటే ఇది నా స్వార్థం కోసం కూడా రాస్తున్నాను. జనరల్గా వాళ్ళకి ఏదేదో భయాలు ఉంటాయి కదా, తిడతారు, కొడతారు, లేకపోతే ఇంటికి లేట్గా వస్తారు, ఇట్లాంటివన్నీ. వాళ్ళకి ఆడవాళ్ళకే కదండి. ఇప్పుడు ఇక్కడ మనం అనిపించాల్సి వస్తుందేమో కొంతమంది, వేరే సంగతి. సో అందుకని అపార్థం చేసుకోకు, నేను ఎలా చేస్తే ఎలా అని అర్థం అనే వచ్చే విధంగా ఒకటి రాసిచ్చాను. యాక్చువల్గా పేపర్ మీద, అప్పుడు ఇంత ఎలక్ట్రానిక్ ఇది లేదు, పేపర్ మీద రాసిస్తే మొన్న నేను ఫేస్బుక్లో కవితలు రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రేమ కవితలు రాయాలి అనుకున్నప్పుడు ఆ పేపర్ ఉందా నీ దగ్గర అంటే అది ఎక్కడో పోయిందని చెప్పింది. సో దాన్ని గుర్తు తెచ్చుకొని రాశాను అనమాట. నన్ను ఇలా అర్థం చేసుకో. ఎప్పుడైనా నేను ముభావంగా కనిపిస్తే మన మధ్య అడ్డుగా ఉన్న అపార్థపు పొరతో నేను పోరాడుతున్నట్టు. ఎప్పుడైనా నీ పైన అలిగితే జారిపోకుండా నీ ప్రేమను ఒడిసిపెట్టుకుంటున్నట్టు. ఏ పూటైనా ఆలస్యంగా వస్తే నీ ఎడబాటులోని తీయని బాధను అధిపనిగా అనుభవించినట్టు. ఎప్పుడైనా నేను కన్నీరు పెడితే నువ్వు లేని లోకమేదో ఉన్నట్టుండి ఊహల్లోకి వచ్చినట్టు. ఏ రాత్రైనా నిన్ను మరచి నిద్రపోతే ఆ రాత్రి నా ప్రాణం నన్ను నిద్రపుచ్చి నీతోనే విహరిస్తున్నట్టు. నువ్వు కోరింది నే కొనలేకపోతే నా పేదరికం నన్ను మరొక్క మారు పీడించి ఓడించినట్టు. ఎప్పుడైనా నిన్ను తిడితే నా నోరు నా హృదయం మీద తిరుగుబాటు చేసినట్టు. ఎప్పుడైనా నిన్ను కొడితే
ఆ ముందు క్షణమే నేను మరణించినట్టు. దానికి పడిపోకుండా అంటుంటారు. లేదు లేదు, ఇది ఫేస్బుక్లో పెట్టంగానే మీ ఆవిడ కోసం రాశారని అడిగారు అందరూ. కొంతమంది అయితే కాపీ చేసుకుని మా ఆవిడకి వచ్చా అని అడిగారు. ఏంది పార్ట్ 2? మొదటిదే పారేసుకున్న వాళ్ళకి పార్ట్ 2 ఏం రాయగలం. సో ఇదండి, ఇది ఈ మధ్య ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా. అప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఫేస్బుక్లో, ఫ్రెండ్ కుర్రోడు, అందరినీ ప్రేమిస్తుంటాడు చాలామందిని. కానీ వాడికి వ్యాలంటైన్స్ డే వచ్చేటప్పటికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండా పోయింది. ముందున్నది పోయింది, కొత్తదేమో రాలేదు. అందుకని బాధపడుతూ ఉంటే వాడిని ఓదార్చడం కోసం రాసిందనమాట ఇది. వ్యాలంటైన్స్ డే వచ్చేసరికి కొత్త ప్రేయస్ రాకపోగా ఉన్న ప్రేయస్ కూడా ఊడిపోయినందుకు విధిని వీధిలో వాళ్ళని తిట్టుకుంటూ ప్రేమరాహిత్యంలో కొట్టుమిట్టాడుతున్న చిన్ని అజయ్ లాంటి యువకిషోరాల కోసం ఈ ప్రేమ సాహిత్యం. సో ఇక్కడ ఎలాగోలా ఆవిడ మళ్ళీ తెచ్చుకో ఆ గర్ల్ ఫ్రెండ్ చెప్పడం అనమాట. నీదే ఏదో తప్పై ఉంటుంది, మింగేయాల్సిన మాట ఏదో అన్యమనస్కంగా అనేసి ఉంటావు, అది తన ప్రాణానికి బాణమై తగిలి ఉంటుంది, ఆ మౌనం అందుకేనేమో. వెన్నుని తట్టాలనుకుని పొరపాటున గట్టిగా కొట్టేసి ఉంటావు, ఆ నొప్పి హృదయానికి పాకి ఉంటుంది, ఆ అలక అందుకేనేమో. ఏ కౌగిలింతలోనో నీ గుండె అదుపు తప్పి వ్యాకోచించి తనని ఊపిరాడనంత ఉక్కిరి బిక్కిరి చేసుంటుంది, ఈ దూరం అందుకేనేమో. ఏ వెన్నెల సాయంత్రమో నీకు గోరుముద్దలు పెట్టే వేళ ఆత్రంలో తన మునివేళ్లు కొరికేసి ఉంటావు, ఈ పస్తులు అందుకేనేమో. ఒక చర్చను రచ్చగానో, ఒక ఆటను పోటీగానో, ఒక దగ్గరవడాన్ని ఆక్రమించడంగానో నీకు తెలియకుండా నువ్వే మార్చేసి ఉంటావు, ఈ ఎడబాటు అందుకేనేమో. డీలా పడక మిత్రమా, ఓపిగ్గా మరోసారి సారీలతో మొదలెట్టు. మానవ సంబంధాల్లో క్షమించడం ద్వితీయ ఉత్తమ లక్షణం, అహం వీడి క్షమాపణ అడుక్కోవడం ప్రథమ ఉత్తమ లక్షణం. తొలిగా పొందినప్పుడు మగాడు కేవలం మగాడే, కోల్పోయి తిరిగి పొందినప్పుడే వాడు మొనగాడు. పోకుండా పట్టుకోగలిగిన వాడు కేవలం పొదుపరి, పోయింది వెనక్కి తేగలిగే వాడే నిఖార్సైన నేర్పరి, వాడే నిజానికి నిత్యతనవంతుడు. కానీ మిత్రమా, పోరాడితే పోయేదేం లేదు, చేసే పోరాటం ఇప్పటికే పోయిన దానికోసం కనుక. హలో యా, కానీ మిత్రమా, పోరాడితే పోయేదేమి లేదు, చేసే పోరాటం ఇప్పటికే పోయిన దానికోసం కనుక. ఇది చివరిదండి, ఇది పరాకాష్ట అనమాట ప్రేమకి. ఆధ్యాత్మికత అంటాం కదా, ఆధ్యాత్మికతలో తపస్సు చేసి తర్వాత మరో జన్మ లేకుండా చేసుకొని సమాధి స్థితికి వెళ్ళి మరో జన్మ లేకుండా చేసుకొని మహానిర్యాణం చెంది ఆ టైప్ కదా. ఇది ప్రేమాత్మికత అని రాశాను. ప్రేమాత్మికత ఊపిరి ఆగిపోయేంత గాఢంగా నీ కౌగిల్లో బందీ అవ్వడమే నా స్వేచ్ఛానుభూతి. మనో సర్వస్వం నీ ఆలోచనలతో నింపేసుకోవడమే నా ఆలోచన రహిత సమాధి స్థితి. నీ ఒడిలో ఎప్పటికీ లేవనంత దీర్ఘనిద్రలోకి జారిపోవడమే నా మహానిర్యాణం. ఎన్ని జన్మలైనా ఇలా జీవించి ముగించగలిగే వరం పొందడమే నాకు మోక్ష ప్రసాదం.